తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 187 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 13 కోట్లు, ఇక కర్ణాటక నుంచి 26 కోట్లు, కేరళ నుంచి 13 కోట్లు, హిందీ నుంచి 22 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 148 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమా 12 రోజుల్లో 409 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 93 కోట్లు ఉంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు తమిళనాడుకి 76 కోట్లకు కొంటే 17 కోట్ల లాభాలతో తమిళనాడులో సూపర్ హిట్ అయింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 21 కోట్ల కొని డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్లకు 12 రోజుల్లో 7 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరో 14 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. 14 కోట్ల షేర్ అంటే 28 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. సో తెలుగులో కమర్షియల్గా ఫ్లాపు, 14 కోట్ల నష్టాలు తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటకలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. 2 కోట్ల లాభాలతో ఇక్కడ హిట్ అయింది. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే 8 కోట్ల నష్టాలు కేరళలో, ఇక్కడ కూడా ఫ్లాపే. ఇక హిందీకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో హిందీలో సూపర్ హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాని 55 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 75 కోట్ల షేర్ వచ్చింది. అంటే 20 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్ల కొంటే 12 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 199 కోట్లు ఉంది. అంటే 14 కోట్ల లాభాలతో సినిమా ఓవరాల్గా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా అంటే లాస్ట్ ఇయర్ లియో సినిమాతో విజయ్ 600 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం గోట్ సినిమాతో 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేశాడు. అలా బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో 1000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక తమిళ హీరో మన తలపతి విజయ్. అది మన తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 409 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 199 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్ల కొంటే 14 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 400 కోట్లు, అందులో 200 కోట్లు విజయ్ రెమ్యునరేషనే. ఓకే, బాయ్.